దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్ విమీడియా న్యూస్. ఇప్పుడు మనం హైదరాబాద్ మహానగరంలోని నాంపల్లిలో ఉన్నాము. ఈరోజు కాలేజ్ ఎడ్యుకేషన్ జాయింట్ డైరెక్టర్ ప్రొఫెసర్ యాదగిరి గారు పదవి విరమణ కార్యక్రమం జరిగింది. నిజంగా ఆయనే ఈ జాయింట్ డైరెక్టర్గా అద్భుతమైన విజయాలు సాధించడానికి వాళ్ళ కుటుంబ సహకారం ఎట్లుంది, వాళ్ళ సహకారంతో తాను ఒక అధికారిగా, ఉన్నతాధికారిగా, విద్యాధికారిగా ఈ తెలంగాణ విద్యా అభివృద్ధికి ఏ విధంగా కృషి చేశారు అనేది వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారు. వాళ్ళని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అనిత, నా భర్త పేరు యాదగిరి. ఆయన దొరకడం మీ అదృష్టమా? అదృష్టమే. పూర్వజన్మ సుకృతమా? ఎన్ని జన్మలకైనా ఆయనే కావాలా? చాలా కష్టపడ్డారు. హార్డ్ వర్కర్ అంటే ఆయనకు హార్డ్ వర్కర్ కదా, ఏ స్థాయికైనా ఎదుగుతారు అనుకున్నాం. మా సహకారంతోనే కదా ఆయన ఇంత. కాలేజీకి చాలా ఇచ్చేవారు, చాలా దానికే చేస్తారు కదా వర్క్, హార్డ్ వర్క్. ఫ్యామిలీకి తక్కువ, దీనికే ఎక్కువ ఇస్తారు, తర్వాతనే ఫ్యామిలీ. ఇప్పుడు చెప్పినట్టుగానే మరి ఎక్కువ సమయాన్ని కాలేజీ కోసమే ప్రయత్నం చేసి, అంటే ఉద్యోగ ధర్మంలో ఉద్యోగానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చి ఫ్యామిలీకి మాత్రం తక్కువనే ఇచ్చినాం. అయితే వాళ్ళ సహకారం కూడా తప్పనిసరిగా ఉంటుంది, లేకపోతే ఇందాక రాం. ఇంటికి పోగానే ఏమనుకుంటే సార్ అదే గొప్పతనం. అంటే ఒక సీనియర్ ఆఫీసర్గా నా బాధ్యత, ఎందుకంటే కింది వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత. అన్ని స్థాయిలో మంచిగానే చేసిన నేను. అంటే టీచర్గానే ఎక్కువ ఉంటుంది, ఎక్కువ 21 years చేసినాం కాబట్టి విద్యార్థులతో మమేకం అవడమే మంచిగా ఉంటుంది ఎక్కువ. ఆ తర్వాత దూరం అవుతుంటాం, ప్రిన్సిపల్గా దూరం అవుతాం. తర్వాత ఈ స్థాయికి వచ్చిన విద్యార్థులే దొరకరు మాకు, కాబట్టి టీచింగ్ వ్యవస్థనే మంచిది. నా పేరు గౌతమ్. మా నాన్నగారి గొప్పతనం ఏంటంటే ఆయన ఎప్పుడూ అక్కడ నమ్మేది హార్డ్ వర్క్ లీడ్స్ టు సక్సెస్. ఎంత కష్టపడితే అంత సక్సెస్ వస్తుందని. సో అది ఎప్పుడూ నేను అబ్జర్వ్ చేస్తూ ఉన్నా చిన్నప్పటి నుంచి ఆయనను చూస్తూ. సో ఎప్పుడు నేను చూస్తున్నప్పటి నుంచి ఆయన కష్టపడుతూనే ఉన్నారు చిన్నప్పటి నుంచి. అంటే నాకు ఊహ తెలిసినప్పటి నుంచి. సో చిన్నప్పుడు చాలా పూర్ కండిషన్స్లో పెరిగిండ్రు తను. పూర్ కండిషన్స్ ఇన్ ద సెన్స్ ఎట్లా చెప్పాలంటే, ఒకప్పుడు రాసుకోవడానికి, నోట్బుక్ రాసుకోవడానికి ఇంక్ లేకపోయినా కూడా పక్కన స్టూడెంట్స్ని, ఫ్రెండ్స్ని అడిగి ఇంక్ అప్పుగా తీసుకొని చదువుకొని, ఆ తర్వాత గ్రాడ్యువల్లీ వాళ్ళ తమ్ముళ్ళని, చెల్లెల్ని చదివించి పెళ్ళిళ్ళు చేసి వాళ్ళని చూసుకుంటూ, అందులో మళ్ళీ చదువుకుంటూ, ఇలాంటివన్నీ బ్యాలెన్స్ చేసి ఎక్సలెంట్ బ్యాలెన్స్ ఇది అసలు. సో ఇదంతా బ్యాలెన్స్ చేసుకుంటూ ఫైనల్లీ లెక్చరర్గా ప్లేస్ అయ్యాడు. సో చాలా కష్టపడ్డారు. నాన్న నుంచి నేను తీసుకుంది ఏంటంటే, మనం చేసే ఉద్యోగం అనేది అదొక దైవాలయంతో సమానం. ఎంత అది మనకి ఈరోజు ఈ స్థాయిలో ఉండడానికి ఉద్యోగమే కారణం. అది మనకి తిండి పెడుతుంది. సో ఫుడ్ ఈజ్ ద మెయిన్ సోర్స్. సో ఆ ఫుడ్ రావడానికి ఉద్యోగం ఒక కారణం. సో ఈ ఉద్యోగం ఎప్పుడూ నెగ్లెక్ట్ చేయొద్దు. మనకు కావాల్సినంత బెస్ట్ ఇవ్వాలి ఉద్యోగానికి. అది ఉద్యోగం తిరిగి ఏమిస్తుంది అని ఆశించకూడదు. ఉద్యోగానికి సాధ్యమైనంత బెస్ట్. వీ నీడ్ టు డూ అవర్ బెస్ట్ ఇన్ అవర్ లైఫ్. చాలా సంతోషంగా, ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హిమ్. సో జాయింట్ డైరెక్టర్ అనేది చాలా ఈజీ పొజిషన్ కాదు. ఎంటైర్ స్టేట్ని హ్యాండిల్ చేయాలి. ఎంటైర్ విద్యార్థులు కానివ్వండి, డిగ్రీ కాలేజ్ కానివ్వండి, ఎవరైనా కానీ వాళ్ళని అందరినీ హ్యాండిల్ చేయడం అనేది చాలా 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 కష్టం. సో ఆయన ఇంత అవలీలగా హ్యాండిల్ చేసి ఈ పొజిషన్ ఉన్నారంటే ఆయన చాలా అందరికీ చాలా మోటివేషన్. సో ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ మై ఫాదర్. అమ్మగారి గొప్పతనం ఏంటంటే, ఆయన ఒక స్థాయికి ఎదగడానికి అమ్మగారి ప్రోత్సాహం ఎప్పుడు ఉంటుంది. ఏ విధమైన కూడా ఎమోషనల్ సపోర్ట్ అయినా కానీ, మోటివేషన్ అయినా కానీ, ఏదైనా కానీ చాలా సపోర్ట్ ఉండేది మమ్మీది. నమస్కారం అండి, నా పేరు ప్రవళిక. ఇవాళ రిటైర్ అవుతున్నారు మా అమ్మయ్య. సో ఫైనల్లీ మాతో ఉంటారు. ఇంకా అసలు ఇన్ని రోజులు అసలు టైం స్పెండ్ చేయడానికి లేకుండే. మహబూబ్ నగర్లో ఉన్నప్పుడు అసలు రోజు మార్నింగ్ లేచి వెళ్ళేదన్నమాట. మేము అందరం ఆల్మోస్ట్ సేమ్ టైంకి వెళ్ళిపోయేది. బట్ మేము కంఫర్టబుల్గా కార్లో వెళ్ళేది, పాపం మామయ్య మాత్రం బస్సులో వెళ్తుండే. అట్లా చాలా ఎఫర్ట్ తీసుకొని వెళ్ళేటోళ్ళు. అంటే డెడికేటెడ్ టు వర్క్, హీఈస్ వెరీ డెడికేటెడ్ టు వర్క్. సో పొద్దున మేము అందరం సపోర్ట్ చేయడం వల్లనే ఆ టైంకి వెళ్ళి అక్కడ ఫుల్ ఫ్లెడ్జ్గా ఎఫర్ట్స్ అన్నీ అక్కడ పెట్టేవాళ్ళు. కాబట్టి సో దట్ ఈస్ అవర్ సపోర్ట్ ఫ్రమ్ అత్తమ్మ. మేము అందరం సపోర్ట్ చేయడం వల్లనే
మామయ్య ఇంకా అక్కడ. సో యా, మనం పైకి ఎదగాలంటే కంపల్సరీ అట్లా ఎఫర్ట్ పెడితేనే ఎదగలుగుతాము అన్నదే స్ఫూర్తి అండి. నుంచి ఇంకో విషయం నేర్చుకుంది ఏంటంటే సింప్లిసిటీ. ఏ స్థాయిలో ఉన్నా కూడా చాలా సింపుల్గా ఉండేవాళ్ళు. ఆడంబరాలు నేను ఈ స్థాయిలో ఉన్నాను అనే ఒక గర్వం లేకపోయేది. ఎప్పుడు చాలా సింపుల్గా చూసేవాళ్ళం. ఇంట్లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే వెహికల్స్ ఉన్నా కూడా ఏది ఉన్నా కూడా నేను బస్సులోనే వెళ్తా. నేను చిన్నప్పటి నుంచి నేను పెరిగిన విధానం ఇదే, నేను ఇదే ఫాలో అవుతా. నాకు అన్ని ఆడంబరాలు వద్దు, నా జీవితం ఇంతే, సింపుల్గా ఉంటా అనే ఒక గొప్ప విషయము మేము చాలా నేర్చుకున్నాం చూసి. అందరికీ ఆ ఆలోచన ఉండదు. స్థాయి పెరిగే కొద్దీ ఒక గర్వం అనేది ఏర్పడుతుంది అందరికీ. సో అలాంటిది అయితే మా ఫాదర్లో నేను గమనించలేదు. అది చాలా గొప్ప విషయం. మా తమ్ముడి పేరు ఉత్తమ్. అతను ఇప్పుడు కెనడాలో ఉన్నాడు. సో సంభాషణ అనేది మా తండ్రి చాలా అంటే ఒక తండ్రిలాగా, మేము ఆయన పిల్లల్లా కొడుకుల్లాగా అంటే అలాంటి పొజిషన్లు ఉండకపోయేది మా మధ్య. మేమందరం ఒక స్నేహితుల్లానే మెలిగే వాళ్ళం ఇంట్లో. అది చాలా సంతోషంగా ఉండేది. ఎప్పుడు నేను డాడీ దగ్గరికి వెళ్ళాలంటే అరే తండ్రి ఏదైనా అడగాల వద్దా అనేది ఎప్పుడు ఉండకపోయేది. నేను ఏదైనా ఉన్నా కూడా, ఏ సమస్య ఉన్నా కూడా జీవితంలో ఏదైనా కూడా నేను కన్ఫ్రంట్ అయ్యి డైరెక్ట్ అడిగేది డాడీని. సో అలాంటి ఏమంటారు అనుబంధం ఉండేది మా మధ్యలో. అది చాలా గొప్పతనం. ఇప్పుడు అక్కడి నుంచి ఇక్కడి దాకా రావడానికి తప్పనిసరిగా కుటుంబ సహకారం లేకుంటే ఇబ్బంది ఏర్పడుతుంది. ఎందుకంటే రాత్రింబవళ్ళు కూడా ఇక్కడ పనిచేయాల్సినట్టు పరిస్థితి వచ్చినప్పుడు అక్కడ ఉండే ఇబ్బందులు అక్కడ ఉంటాయి, కానీ దాన్ని సర్దుకుంటూ పోయి వాళ్ళ సపోర్టు ఎక్కువగా ఉండడం వల్లనే ఒకవేళ ఒక్కోసారి వచ్చినా కానీ తప్పదు, ఉద్యోగంలో మనం నిర్వర్తించాల్సిన బాధ్యత ఎక్కువ ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా ఉద్యోగం నిర్వర్తిస్తూ వాళ్ళని సముదాయిస్తూ కుటుంబం యొక్క సపోర్ట్ తప్పనిసరిగా ఉంటేనే ఇంత దాకా వస్తాం, లేకపోతే రాలేము. ఇక నాకు మా పెద్దబాబు చెప్పినట్టుగానే మేము ఫ్రెండ్లీ రిలేషనే ఉంటుంది. ఎందుకంటే నేను తండ్రిని అది అనేది ఏమి ఉండదు. ఏదైనా ఫ్రీగా మాట్లాడుకుంటాం, ఫ్రీగానే చేసుకుంటాం. అట్లా ఏదైనా కష్టం వచ్చినా బాధ వచ్చినా పంచుకోవడానికి